7 ఎకరాల విస్తీర్ణం, అత్యాధునిక పరిజ్ఞానం, 600 పడకలు, 32 విభాగాలతో లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అందుబాటులోకి వచ్చింది. తక్కెలపాడులో నూతనంగా ఏర్పాటైన ఈ హాస్పిటల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం అత్యాధునిక పరిజ్ఞానంతో లలిత హాస్పిటల్ ముందుకు రావడం శుభపరిణామమని అన్నారు. 15 లక్షల మంది రోగులకు నమ్మకంతో వైద్య సేవలు అందించి లలిత హాస్పిటల్ బ్రాండ్గా నిలిచిందని కొనియాడారు. మనిషికి ఆరోగ్యానికి మించిన ఆస్తి ఉండదని, సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన ధనవంతులని అభివర్ణించారు. త్వరలో డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొస్తున్నామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరిచి ఇంటి దగ్గర వైద్య సేవలు అందించేలా సంజీవని కార్యక్రమం ఉంటుందని అన్నారు. టెక్నాలజీతో ఇప్పుడు సరికొత్తగా మన ముందుకి ఈ ఆసుపత్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరి లలిత ఆసుపత్రులలో ఒకటి సుమారుగా 400 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడినటువంటి విభాగాలు అందుబాటులో ఉండటంతో 20 మంది వైద్యులు 780 మంది క్లినికల్ ఫార్మసీస్ కూడా చాలా బాగా ట్రైన్ అవుతారు. రిపోర్ట్స్ విల్ బి సెంట్ ఇన్ ఆన్లైన్. మీ ఇంట్లో ఎంతమంది normal traditional MRIs will have small bore and lot of noise and it goes so that we can see the entire patient monitoring system, sir. This enables our doctors to ఈరోజు 6 మందిని ఇక్కడ చూస్తున్నా. 6 మంది డాక్టర్లు. వాళ్ళని చూసినప్పుడు ఒక ఫ్యామిలీ వినూత్నంగా ఆలోచిస్తే ఏం జరుగుతుందో ఈ కుటుంబం ఒక ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. పమిడి ముక్కల విజయ గారు ఈరోజు ఎండి లలిత హాస్పిటల్స్. ముందు భర్త కార్డియాలజిస్ట్ స్పెషలిస్ట్ అయితే భార్య న్యూరాలజిస్ట్. ఇంకా అనురాగ్ ఎండి లలిత హాస్పిటల్స్ కార్డియాలజిస్ట్. శ్రావంతి ఎండి ఈ హాస్పిటల్లో ఆంకాలజిస్ట్. నరేన్ అగైన్ ఎండి లలిత హాస్పిటల్లో న్యూరాలజిస్ట్. చందన ఎండి ఇక్కడ నెఫ్రాలజిస్ట్. అంటే 6 మంది 5 సూపర్ స్పెషాలిటీ స్పెషలిస్టులు వీళ్ళ ఫ్యామిలీ నుంచే ఉన్నారు. దీనికి మనస్ఫూర్తిగా ఫ్యామిలీని అభినందిస్తున్నా. ఒక భార్యాభర్త ఆలోచిస్తే ఆ ఫ్యామిలీని ఏ విధంగా తీర్దిద్దారో వారిద్దరూ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇద్దరు చండీగఢ్లో చదువుకున్నప్పుడు అక్కడి నుంచి చదువు అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లి అయిన తర్వాత ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఇప్పుడే చెప్పాడు మా సత్యకుమార్ యాదవ్ గారు. వాళ్ళు బెంగళూరు పోకుండా హైదరాబాద్ పోకుండా ఇక్కడ ప్రారంభించారని. తెలివైన వాళ్ళు కాబట్టి ఇక్కడ ప్రారంభించారు. అక్కడ చేస్తుంటే ఒక డాక్టర్గా మిగిలిపోయేవాడు. అది వాళ్ళ యొక్క విజ్ఞత, వాళ్ళ యొక్క ఇన్నోవేషన్. ఇప్పుడు ఎవ్రీడే నేను మాట్లాడుతున్నాను ఇన్నోవేషన్ గురించి. ఆ ఇన్నోవేషన్కి 34-35 సంవత్సరాలకు ముందే ఆలోచించిన వ్యక్తులు రాఘవ శర్మ, విజయ్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వెరీ గుడ్ ఇనిషియేటివ్. కలెక్టర్ సాయికాంత్ వర్మ గారు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన పార్లమెంట్ సభ్యులు, ఇక్కడుండే డాక్టర్లు, సిబ్బంది అందరికీ నమస్కారాలు. దశాబ్దాలుగా వైద్య రంగంలో ఉన్న లలితా గ్రూప్ ఆధ్వర్యంలో నేడు గుంటూరులో ఇలాంటి ఆధునిక హాస్పిటల్ వస్తుందంటే ఇప్పుడే నేను ఎంఆర్ఐ దగ్గరికి వెళ్ళాను, సెంటర్కి వెళ్ళాను. ఆ ఎంఆర్ఐని చూస్తే
ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో ఆ మెషిన్ ఇక్కడికి వచ్చిందంటే అది వాళ్ళ చొరవ, వాళ్ళని అభినందిస్తున్న అలాంటి ఆధునికమైన హాస్పిటల్కి ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఇంకొక పక్కన రాజధాని, నాకు బాగా జ్ఞాపకం హైదరాబాద్. నేను ముఖ్యమంత్రిన 1995లో నిమ్స్, ఉస్మానియా లేకపోతే గాంధీ ఇలాంటివన్నీ ఉండేటివి. ఒకటి రెండు చిన్న చిన్న హాస్పిటల్స్, తర్వాత అపోలో ఒకటే కొద్దిగా ఉండేది. ఆ రోజు హాస్పిటల్స్ రావాలని మేము ఆలోచించి గల్ఫ్ నుంచి ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వైద్యం కోసం టూరిజానికి ప్రమోట్ చేసిన రోజులవి. 25 ఏళ్లు హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ హబ్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్. దేశంలో ఎక్కడి నుంచైనా సరే అక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఈరోజు చెప్తున్నా, రాబోయే 20-25 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉండే పేషెంట్లు అమరావతికి వచ్చి ఈ గుంటూరు ఇలాంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితికి వస్తారు. దాంట్లో అనుమానమే లేదు. ఈ హాస్పిటల్ చూస్తే 90లో ప్రారంభించి అక్కడి నుంచి ఇవన్నీ చేశారు. ఈరోజు తొలి సూపర్ స్పెషాలిటీ అండ్ బ్రెయిన్ సెంటర్గా ప్రారంభమైన లలిత హాస్పిటల్ ఈరోజు ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్గా తయారైంది. 15 లక్షల మంది పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడే హాస్పిటల్ మేనేజ్మెంట్ చెప్పారు, పెద్దవాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తే మనవరాళ్ళను కూడా ఇక్కడ తీసుకొస్తున్నారని. అది ట్రస్ట్ ఫ్యాక్టర్, అదే లలిత బ్రాండ్. ఒక్కసారి బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేస్తే ఆ బ్రాండ్కు తిరుగుండదనే దానికి ఉదాహరణ ఈ లలిత హాస్పిటల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి ఎవరికి కూడా విలువలు లేకపోతే మనం లాజికల్గా తీసుకెళ్ళలేం. ప్రజల్లో నమ్మకం రావాలి, విశ్వసనీయత ఉండాలి. అప్పుడే ఏ వ్యవస్థ అయినా మనుగడ సాధిస్తుంది. అలాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ని క్రియేట్ చేసినటువంటి రాఘవ శర్మ గారిని, డైరెక్టర్ విజయ్ గారిని అభినందిస్తున్నా. 7 ఎకరాల భూమి ఉంది, 600 పడకల సామర్థ్యంతో 900 మంది సిబ్బందితో ఏర్పాటైనటువంటి పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ గుంటూరే కాకుండా ఈ ప్రాంత ప్రజలకు వినలేని సేవలు అందిస్తుంది. 32 విభాగాలకు వైద్య సేవలు అందించే ఏకైక సెంటర్ ఇది. కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో, స్పెషల్ స్పైన్ సర్జరీ, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ట్రీట్ చేయబోతున్నారు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, వాళ్ళల్లో ఎంతూయాజం చూశాను. అన్నింటికంటే ముఖ్యంగా వాళ్ళ ఐకమత్యం చూశాను. అక్కడ దీపం వెలిగించేటప్పుడు కూడా మహిళలందరూ కలిసి వెలిగించారు, ఒక్కరు చేయలే ఆ పని. 2 అబ్బాయిలు కూడా వాళ్ళు కూడా చేసినప్పుడు 2 కలిసి చేశారు. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్. ఒకసారి టీమ్ స్పిరిట్ నుండి కలెక్టివ్గా ఆలోచిస్తే ఏదైనా చేయగలుగుతారు. ఈ యొక్క లలిత హాస్పిటల్ ఒక ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూట్గా తయారు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా, జరుగుతుందని చెప్పి కూడా ఆశిస్తున్నా.